మిస్టర్ షాడో గురించి చెప్పడంతో షాక్ అయిపోయినా కూడా అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అంటూ సలహా ఇచ్చింది ప్రియా. లాస్య అన్వితకు కాల్ చేసి, ఒకసారి ఇంటికి రా అక్కా అంటూ ప్రేమగా పిలిచింది. ఎందుకు ఇంతింత నోరేసుకుని మీ అత్తగారిని మళ్ళీ నా మీదికి పంపడానికా అని చిరాకుగా అంది అన్విత. అలాంటిదేం జరగదక్కా, నీకు రావడం కుదరట్లేదని డివోర్స్ పేపర్స్ ఇంటికి తెప్పించాడు బావా, వాటిపైన సైన్ చేసి వెళ్దువు అని చెప్పింది లాస్య. ముందు ఆమె మాటలు నమ్మకపోయినా, డివోర్స్ అంటూ కోర్టు చుట్టూ తిరిగే బదులు ఒకసారి అక్కడికి వెళ్తే పని అయిపోతుంది, లేదంటే ఈ లాస్య నా మీద కోపంతో బాబాయ్కి ఈ విషయం చెప్పేసి ఆయన్ను చంపేసినా చంపేస్తుంది అని అనుకుని సరే అని చెప్పింది అన్విత. కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి చౌదరీస్ ఇంటికి బయలుదేరింది. చౌదరీస్ ఇంటిని బయట నుండి చూస్తుంటే ఒక సెంట్రల్ జైల్లాగా, తనందులోంచి విముక్తి పొందిన ఖైదీలాగా ఫీల్ అయ్యింది అన్విత. అప్పుడే హాల్లోకి వచ్చిన భారతి గుమ్మం దగ్గర నిలబడ్డ అన్వితను చూసి, మళ్ళీ ఏం మొహం పెట్టుకుని మా ఇంటికొచ్చావ్ అంటూ అరవడం మొదలుపెట్టింది. నేనిక్కడికేం పట్టుకుపోవడానికి రాలేదు, ఓ పని ఉంది, అది చూసుకుని వెళ్ళిపోతాను అని తిరిగి గట్టిగా సమాధానమిచ్చింది అన్విత. ఇంకేం పని, ఎలాగో నీకు పిల్లలు పుట్టరని నా కోడల్ని అలానే మా ఇంటి వారసుడిని ఏదైనా చెయ్యాలని ప్లాన్తో వచ్చావా, వాళ్ల మీద ఏమైనా పగబట్టావా అంటూ నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంది భారతి. అదంతా విని అక్కడ్నుంచే వెళ్ళిపోవాలనుకుంది అన్విత. అప్పుడే లాస్య అక్కడికి వచ్చి, అత్తయ్య అక్కనేమనకండి, నేనే తనని ఇంటికి రమ్మన్నాను అని చెప్పింది లాస్య. అబ్బబ్బా, ఏమన్నా డ్రామానా, నాకివన్నీ చూసే ఓపిక అస్సల్లేదు, నేనెక్కడ సైన్ చేయాలో చెప్తే తొందరగా వెళ్ళిపోతాను అంది అన్విత. అక్క నువ్వు మా రూంలోకి వెళ్ళు, నేనొస్తున్నాను అని చెప్పడంతో ఇష్టం లేకపోయినా కూడా వాళ్ల రూంలోకి వెళ్ళింది అన్విత. తర్వాత భారతికి ఏదో చెప్పేసి రూంలోకి వచ్చి అక్కడ నిలబడ్డ అన్వితను చూసి, ఎలా ఉన్నావక్కా అని అడిగింది లాస్య. ఈ జైలు నుండి బయటపడిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంతకీ డివోర్స్ పేపర్స్ ఎక్కడున్నాయి అని అడిగింది అన్విత. అవి ఆ కింద డ్రాలో ఉన్నాయక్కా, వెళ్ళి తీసుకో, నేనిప్పుడు ప్రెగ్నెంట్ కదా, వంగడం లాంటి పనులు చేయకూడదు అంటూ మాట్లాడింది లాస్య. ప్రెగ్నెంట్ అనే పదాన్ని ఒత్తి పలికిన లాస్య వైపు ఒక చూపు చూసి ఆ పేపర్స్ తీసుకుని చదవడం మొదలుపెట్టింది. అందులో పిల్లలు పుట్టని కారణంగా భరణంగా ఎలాంటి డబ్బులు తీసుకోకూడదు అని కండిషన్ తప్ప ఇంకేం పాయింట్స్ తప్పుగా అనిపించకపోవడంతో సైన్ చేసి ఆ పేపర్స్ని టేబుల్పై పడేసింది అన్విత. అక్కడితో తన పని అయిపోయింది అన్నట్టుగా వెంటనే తన వాయిస్లో బేస్ మార్చేసి, అన్విత అక్క, నీకొక విషయం తెలుసా, నువ్వు డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేయడానికి బావ నీకు ₹1,00,00,000 ఇస్తా అన్నాడు, కానీ నేనే బావకి విషయం ఏంటనేది అర్థమయ్యేట్టు చెప్పాను అంది లాస్య. ఆమె మాటలకు ఏంటి అన్నట్టుగా చూసింది అన్విత. మా అక్క పెద్దగా చదువుకోలేదు, ₹1,00,000 ఇచ్చినా పెద్దగా హ్యాండిల్ చేయలేదు, ఇక ఇంత మనీ ఎందుకు చెప్పు అంటూ బావకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను పెద్ద సుడిగుండం నుండి బయటపడేశాను, ఇది నిజంగా నీకు హెల్ప్ చేసినట్టే కదా అంటూ ఎగతాళిగా నవ్వుతూ అంది లాస్య. ఆమె వెటకారానికి చేతులు కట్టుకొని, చాలా థ్యాంక్స్, మంచి పని చేశావ్, లేకపోతే నీలాగే నేను కూడా డబ్బు కోసమే ఆయన్ను పెళ్లి చేసుకున్నాను అనుకునేవారు జనం అంటూ కౌంటర్ వేసింది అన్విత. ఆ మాటలకు లాస్య అహం దెబ్బతిని, తింటానికి గతి లేకపోయినా నీకెంత పొగరు, చూస్తా నీ ప్రియమైన బాబాయ్ రేపో మాపో చస్తాడుగా, అప్పుడు అంత్యక్రియల కోసం కూడా నీ దగ్గర డబ్బుల్లేక చివరికి నా దగ్గరికే వస్తావు అని ఎలా మాట్లాడితే అన్విత బాధపడుతుందో అలా మాట్లాడింది లాస్య. అది వినగానే కోపంతో, లాస్య అంటూ చెయ్యి ఎత్తింది అన్విత. అప్పుడే ఆ రూంలోకి వచ్చి, ఎంత ధైర్యముంటే నా కోడలిపై చెయ్యి లేపుతావ్ అంటూ అన్వితని కొట్టడానికి చెయ్యి లేపింది భారతి. ఆమె చేతిని పట్టుకొని, నన్ను ఏది పడితే అది అనడానికి మీకెలాంటి హక్కు లేదు అని గట్టిగా చెప్పేసి అక్కడ్నుండి వచ్చేసింది అన్విత. తర్వాత నేరుగా హాస్పిటల్కి వెళ్లి ఈవినింగ్ తొందరగా హోటల్కి వెళ్లిపోయి మిస్టర్ షాడో కోసం వంట చేయడం మొదలుపెట్టింది. దాదాపుగా 8 అవుతుండగా వంట మొత్తం కంప్లీట్ అయ్యింది. అప్పుడే హాల్లో, కిచెన్లో లైట్స్ ఒక్కొక్కటిగా ఆఫ్ అవడంతో అతనొచ్చాడు అని అర్థం చేసుకుంది. ఏంటి ఈరోజు తొందరగా వచ్చేశావ్ అని వెనక్కి తిరగకుండానే అడిగింది అన్విత. ఆమె వాయిస్ డల్గా ఉండడం గమనించిన మిస్టర్ షాడో, ఏమైందన్వి, ఎందుకంత డల్గా ఉన్నావ్
అని అడిగాడు. అతని నోటి నుండి ఆ మాటలు విని షాక్ అయ్యి, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది అన్విత. నీ వాయిస్ని బట్టి తెలిసిపోతుంది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు మిస్టర్ షాడో. దాంతో అవినాష్ ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది అన్విత. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ టార్చర్ను ఎందుకు భరిస్తూ వచ్చావు అని అడిగాడు మిస్టర్ షాడో. ఎందుకంటే ఏం చెప్తాం, నాకు పెళ్ళయింది. అతనే నా భర్త, అదే నా ఇల్లు. పైగా నాకు చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా లేరు అని బదులిచ్చింది అన్విత. నువ్వు చెప్పింది ఒక రకంగా నిజమే, కానీ నీ లైఫ్ నీది. ఇలా చివరి వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఆ టార్చర్ అనుభవిస్తూ బ్రతకాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పాడు మిస్టర్ షాడో. అతని మాటలకు అంటూ చిన్నగా సమాధానమిచ్చి, నేనిన్నొక విషయం అడగనా అంది అన్విత. హా, అడుగు అన్నాడు మిస్టర్ షాడో. నీ ఏజెంత అన్న ఆమె ప్రశ్న విని నవ్వుతూ, అమ్మాయిలనే కాదు మేడం, అబ్బాయిలను కూడా వాళ్ల ఏజ్ గురించి అడగకూడదు. నాకు తెలిసి ఇలాంటి పర్సనల్ క్వశ్చన్స్ అడగకపోవడమే బెటర్ అన్నాడు మిస్టర్ షాడో. అవునులే, ఒకవేళ అడిగినా కూడా నువ్వు చెప్పవు అంది అన్విత. కొన్ని క్షణాల మౌనం తరువాత, నువ్వు అవినాష్ని ప్రేమిస్తున్నావా అని అడిగాడు మిస్టర్ షాడో. అది విన్న తర్వాత ఏమని సమాధానం చెప్పాలో అన్వితకు అర్థం కాలేదు. నిజమేంటంటే ఆమెకు కూడా ఈ ప్రశ్నకి సమాధానం తెలియదు. నిన్న మొన్నటి వరకు భర్తగా అతడిని ఎంతగానో ప్రేమించింది. ఎప్పటికైనా అతడి ప్రేమ తనకు దొరుకుతుందని ఆశపడింది. కాని బదులుగా అతను తనని చీట్ చేశాడు. అవినాష్ వాళ్ల తాతయ్య పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు వద్దు అని అనుకుంది. కాని లాస్య హయ్యర్ స్టడీస్ చదవడం కోసం ఆయన హెల్ప్ చేస్తాను అని చెప్పడంతో తప్పక అవినాష్ని పెళ్లి చేసుకుంది. అతను కూడా ఇష్టం లేకుండానే చేసుకోవడంతో పెళ్లి తర్వాత ఆమె జీవితం ప్రతి క్షణం నరకప్రాయంగా మారిపోయింది. ఆమె అలా మౌనంగా ఉండడం చూసి, సరేలే, ఇక వీటన్నిటి గురించి వదిలేయ్, ముందు తిందాం పదా, వాసనలు భలే వస్తున్నాయి అంటూ క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులోనే డిన్నర్ కోసం సెట్ చేశాడు మిస్టర్ షాడో. తను చేసిన వంటలను ఆస్వాదిస్తూ తింటున్న మిస్టర్ షాడోని అలానే చూస్తూ ఉండిపోయింది అన్విత. ఇన్ని సంవత్సరాలలో అవినాష్ ఏ ఒక్కరోజు కూడా ఆమె చేసిన వంటను మెచ్చుకోలేదు. అన్విత అలా చూడ్డం చూసి, ఏమైంది, ఎందుకలా చూస్తున్నావ్ అని అడిగాడు మిస్టర్ షాడో. ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపింది అన్విత. చూడు, నేనొక మామూలు అబ్బాయిని. నువ్వు ఇలానే చూస్తే ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని చేతులెత్తేశాడు మిస్టర్ షాడో. క్యాండిల్ వెలుగులో అతని యాక్షన్ చూసి, అవునవును, ఎప్పుడూ మాస్క్ వేసుకుని చీకట్లో ఉండే నువ్వు నిజంగానే ఒక నార్మల్ పర్సన్వి. మిగిలిన వాళ్లందరూ మాత్రం ఒక రేంజ్లో ఉంటారు కదా అంది అన్విత. అదంతా నాకు తెలీదు, నేను నిజంగానే ఒక నార్మల్ పర్సన్ని అంటూ నవ్వుతూ, నిజంగానే నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ మెచ్చుకున్నాడు మిస్టర్ షాడో. అతని మాటలకు చిన్నగా నవ్వి, నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగింది అన్విత. ఇంత సడన్గా నీకా డౌట్ ఎందుకొచ్చింది అని అడిగాడు మిస్టర్ షాడో. అదేం లేదు, ఈరోజు మా బాబాయ్ బ్రతికే ఉన్నాడంటే దానికి కారణం నువ్వు. అందుకే నీకోసం వండడం, నీకు కావాల్సినవేదైనా చేసి పెట్టడం, ఇలాంటివన్నీ చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పింది అన్విత. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నాకు కావాల్సింది పని మనిషి కాదు, నా పార్ట్నర్ అంటూ నవ్వాడు మిస్టర్ షాడో. అంతా బాగానే ఉంది, కానీ స్పృహలో లేని ఒక అమ్మాయిని ఆమెకిష్టం లేకుండా టచ్ చేయడం తప్పని తెలీదా అని ఆ రోజు జరిగిన సంఘటన గురించి అడిగింది అన్విత. హలో మేడం, ఆ రోజు నువ్వే ముందు నన్ను ముద్దులతో అటాక్ చేశావు. ఒక అందమైన మంచి అమ్మాయి వచ్చి అలా చేస్తే ఎవరైనా ఎలా ఊరుకుంటారు? పైగా నేను నీ తోడు కోరుకున్నాను, నీకు తోడవ్వాలనుకున్నాను అని బదులిచ్చాడు షాడో. అతని మాటలకు విసిగిపోయి, కానీ నేనే ఎందుకు? నీకోసం ఇంకా చాలామంది అమ్మాయిలున్నారు. నిజానికి నాకు పిల్లలు కూడా పుట్టరు అని చెప్పింది అన్విత. ఆమె మాటలకు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, తెలుసు, తెలిసిన తర్వాతే నిన్ను కావాలి అనుకుంటున్నాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని అన్విత చూస్తుండగానే ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు మిస్టర్ షాడో. మార్నింగ్ 8 అవుతుండగా ఫోన్ రింగ్ అవ్వడంతో నిద్రమత్తులోంచి లేచి ఫోన్ వైపు చూసింది అన్విత. ఆమె కళ్ళు ముందుగా ఫోన్లో కనిపిస్తున్న టైం పైకి వెళ్లాయి. తనింతకు ముందు ఎప్పుడూ ఇంతసేపటి వరకు పడుకునేది కాదు.
కాస్త అటూ ఇటూ అయినా వాళ్ళ అత్త భారతి రచ్చరచ్చ చేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాతే తను మనశ్శాంతిగా నిద్రపోగలుగుతుంది. అలా గుర్తు చేసుకుంటూ ఉండగానే ప్రియ మళ్లీ కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసింది అన్విత. హాయ్ అన్విత, నీకు గుడ్ న్యూస్. నువ్వు హాస్పిటల్లో చూసిన రిపోర్ట్స్ తప్పు. నీకు పిల్లలు పుడతారు, నువ్వు అమ్మవవుతావు అంటూ ఎగ్జైటింగ్గా అరుస్తూ చెప్పింది ప్రియ. తను వింటుంది అంతా నిజమో కాదో అర్థం కాకపోవడంతో కొంచెం షాక్లో అలానే ఉండిపోయింది అన్విత. ఒసే, నేను మాట్లాడేది వింటున్నావా లేదా అంటూ మళ్ళీ గట్టిగా అరవడంతో, నువ్వు చెప్పేది నిజంగా నిజమేనా? నాక్కూడా పిల్లలు పుడతారా? కానీ ఆ రిపోర్ట్ అలా ఎందుకొచ్చింది అని షాకింగ్గా అడిగింది అన్విత. అదంతా మనం కలిశాక చెప్తాను. నువ్వైతే తొందరగా రెడీ అయ్యి మా ఇంటి దగ్గరున్న కాఫీ షాప్కొచ్చేయి. అక్కడ నీకొక వీడియో చూపిస్తాను అని చెప్పింది ప్రియ. సరే అయితే వెంటనే రెడీ అవుతాను అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి టాక్సీ పట్టుకుని కాఫీ షాప్కి వెళ్ళింది అన్విత. అక్కడికి వెళ్ళాక ప్రియ చెప్పింది విని నమ్మలేకపోయింది అన్విత. నువ్వు నమ్మవని నాకు తెలుసే, కావాలంటే ఈ వీడియో చూడు అంటూ ఓ వీడియో చూపించింది ప్రియ. అందులో లాస్య ఆ హాస్పిటల్ ల్యాబ్లో వర్క్ చేసే ఒక వ్యక్తికి చాలా డబ్బులిస్తూ ఏదో మాట్లాడుతూ ఉంది. అది చూపించి, చూసావా, లాస్య వాళ్ళకి డబ్బులిచ్చింది కాబట్టే నీ రిపోర్ట్స్ అలా వచ్చాయి అని చెప్పింది ప్రియ. కాని ఆమె ఇదంతా ఎందుకు చేసింది? చిన్నప్పటినుంచి నేను ఆమె మంచి కోసం ఎన్నో చేస్తూ వచ్చాను. మరి నా విషయంలో ఎందుకిలా బిహేవ్ చేసింది అని బాధగా అంది అన్విత. నువ్వు మంచి చేస్తున్నావని ఎదుటివాళ్లు కూడా నీకు మంచి చేయాలని రూలేం లేదుగా. నాకు తెలిసి తను ఎన్నో రోజుల్నుంచి ఇదంతా ప్లాన్ చేసుకున్నట్టుంది. అందుకే నువ్వు ఎప్పటికీ తల్లి కాలేవు అని మీ అత్త ముందు ప్రూవ్ చేయడం, అప్పుడే తను ప్రెగ్నెంట్ అని చెప్పడం ఒకేసారి జరిగాయి అంది ప్రియ. నువ్వు చెప్పిందంతా వింటుంటే నిజమే అనిపిస్తుంది. కాని ఈ వీడియోను మనమేం చేసుకుంటాం అంది అన్విత. అలా అంటావేంటే, వెంటనే అవినాష్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపించి ఆ లాస్య భాగోతం బయట పెడదాం అని చెప్పింది ప్రియ. ఇప్పుడు మనం ఈ వీడియో చూపించినంత మాత్రాన ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఆల్రెడీ లాస్య అతని బిడ్డకి తల్లి అవ్వబోతోంది. ఇప్పుడు ఈ వీడియో చూపించినా ఆమెను వదిలేసి నా వైపు ఉంటాడు అన్న నమ్మకం లేదు కదా అంది అన్విత. సరే అయితే లాస్య గురించి వద్దు కాని నువ్వు తల్లివి అవ్వగలవు అన్న విషయాన్ని వాళ్లకు చెప్దాం. ఈ విషయంలో నిన్ను మీ అత్త ఎంత టార్చర్ చేసింది. ఇప్పుడు ఈ పాయింట్ని అడ్డం పెట్టుకుని భరణం కింద వాళ్ళ సగం ఆస్తిని రాయించుకోవచ్చు అంటూ ఐడియా ఇచ్చింది ప్రియ. ఆమె మాటలకు, ప్రియా, నాకు డబ్బులు అవసరం లేదని ఆల్రెడీ చెప్పేశాను. అయినా మనుషులెందుకెప్పుడూ ఆ డబ్బు చుట్టే తిరుగుతుంటారు అని అడిగింది అన్విత. నిజంగా నువ్వు ఇంత మంచిదానివేంటే? నీకు ద్రోహం చేసిన వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటావు. సరేలే, ఇక ఇదంతా వదిలేసి నీ లైఫ్లోకొచ్చిన మిస్టర్ షాడో గురించి ఆలోచించు. ఇంతకీ ఇప్పుడతను నిన్నెలా చూసుకుంటున్నాడు అని అడిగింది ప్రియా. తెలీదు. ఆ రోజు తర్వాత మళ్ళీ ఏదో కావాలి అన్నట్టుగా నా దగ్గరికెప్పుడూ రాలేదు. నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అని చెప్పింది అన్విత. ఇంకేం, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో. నాకు తెలిసి అతను అవినాష్ కంటే చాలా రిచ్ పర్సన్లా ఉన్నాడు. సో ఒకవేళ అతను ప్రపోజ్ చేస్తే హ్యాపీగా ఒప్పేసుకో అంటూ నవ్వింది ప్రియా. ఆమె మాటలకు సీరియస్గా చూస్తూ, పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి చేసుకోవాలి. ఏదో అవసరం కోసం చేసుకుంటే నా జీవితంలానే ఉంటుంది అంటూ అవినాష్ని గుర్తు చేసుకుని చెప్పింది అన్విత. అర్థమైందిలే. సరే, నేను నీకీ వీడియో సెండ్ చేస్తాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా యూజ్ అవుతుంది అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోని అన్వితకి సెండ్ చేసింది ప్రియా. ఆ వీడియో చూసిన తర్వాత, ప్రియా, వీళ్ళు మాట్లాడుకున్నది మనకేం వినపడట్లేదు. ఒకవేళ నాకు పిల్లలు పుట్టరు అన్నది నిజమేనేమో? లాస్య వేరే పని మీద ఏమైనా అతనికి డబ్బులిచ్చిందేమో అంటూ తన డౌట్స్ని బయట పెట్టింది అన్విత. నిజంగా నిన్న దేవుడు కూడా మార్చలేడు. అసలు ఎందుకే ఇంత నెగటివ్గా మాట్లాడతావ్? సరే అయితే, నీకింకా డౌట్గా ఉంటే మనం మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయిద్దాం. అప్పుడు రిజల్ట్ చూస్తే నీకే విషయం అర్థమవుతుంది అని చెప్పి అన్వితను తీసుకుని వేరే హాస్పిటల్కి వెళ్ళింది ప్రియా. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత రిపోర్టు కూడా ఆ రోజే ఇస్తారు అనడంతో వాళ్ళిద్దరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రిజల్ట్స్ ఎలా ఉంటాయో అని అన్వితకి చాలా టెన్షన్గా ఉంది. మరోవైపు నేను చెప్పిందే నిజమంటూ ధైర్యం చెప్తూ ఉంది ప్రియా. అలా కాసేపటి తర్వాత వచ్చిన రిపోర్ట్ను చూసి షాక్ అయింది అన్విత.
అందులో తనకు పిల్లలు పుడతారు అని ఉంది. ఆ రిపోర్ట్ చూడగానే అన్విత చాలా సంతోషపడింది. ఆమెకు పిల్లలు పుట్టరంటూ అత్తగారు తిట్టిన తిట్లు, పెట్టిన శాపనార్థాలు గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని మరుక్షణమే ఆమెకు తను షాడోతో కలిసిన విషయం గుర్తుకు వచ్చి, ఇప్పుడు నేనతని వల్ల ప్రెగ్నెంట్ అవుతానా? ఒకవేళ అదే జరిగితే, అతను నన్ను వదిలి వెళ్ళిపోతే నా పరిస్థితేంటి అని ఆలోచనలో పడిపోయింది. అన్విత జీవితం ఎటు వెళ్లబోతోంది? మిస్టర్ షాడో బిడ్డకి అన్విత తల్లి కాబోతోందా? ఇప్పుడు ఆమె పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.